నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. సో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో మరీ ముఖ్యంగా ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత కూటమి కొంత వైజాగ్ని ఫోకస్ చేయటం, మరోవైపు అక్కడ డేటా సెంటర్ని ఏర్పాటు చేస్తూ దిశగా కొంత గూగుల్ అడుగులు వేయటం, మొన్న భారీ స్థాయిలో ఒక ప్రాజెక్టు ఎంఓయూలు చేసుకున్న తరుణంలో ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి కొంత గుబులు పట్టుకున్నట్లుగా కనిపిస్తుంది. తాజాగా జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు చేస్తా కూడా కొంత యూటర్న్ తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. మరోవైపు ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు విస్తృతంగా వైరల్గా మారుతూ ఉంది. అంటే ఆయన మైండ్ పెట్టాలని, అంటే కొంత మాజీ సీఎం వ్యాఖ్యల్లాగా అవైతే కనిపించట్లా. సో అందుకనే సోషల్ మీడియాలో విస్తృతంగా ట్రోల్కి గురవుతోంది. సో అసలు జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం ఏంటి, ఎందుకు ఆయన స్థాయి మరిచి వ్యాఖ్యలు చేస్తున్నారు, ఏం జరుగుతోంది మాట్లాడదాం. మనతో పాటు రాజకీయ విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. డిస్కస్ చేద్దాం. నమస్తే సార్. నమస్తే సార్. వైజాగ్ సంబంధించి గతంలో వైఎస్ఆర్సీపీ ఉన్న హయాంలో మొత్తం డిస్ట్రక్షన్ దిశగా అడుగులు వేసినాయి. ఇప్పుడేమో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైజాగ్లో కంపెనీలు వస్తున్నటువంటి క్రమం మనకు కనిపిస్తుంది. ఇప్పుడు డేటా సెంటర్ భారీ ఎత్తున లక్షల్లో కొంత ఉద్యోగాలు వచ్చే క్రమం కూడా మనకు తెలుస్తుంది. ఇది భారతదేశంలో అతిపెద్ద పెట్టుబడిగా మనం చూడొచ్చు. దీన్ని జగన్మోహన్ రెడ్డి ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయడం ఎట్లా చూడాలి సార్? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ప్రస్తుత ఎమ్మెల్యే వర్కింగ్ ఫ్రమ్ బెంగళూరు. ఎప్పుడన్నా అవకాశం ఉన్నప్పుడు వీలున్నప్పుడు ఇట్లా తాడేపల్లి ప్యాలెస్కి వచ్చేసి వాళ్ళకి సంబంధించిన దివాళీ సంబరాలు కూడా అక్కడ బెంగళూరులోనే చేసుకొని వాటిని ఏదో ఆయన జుబ్బా వేసుకొని దివాళీ సంబరాలు సెలబ్రేట్ చేసుకున్నారు. మరి ఆయన హిందువా క్రిస్టియనా? ఆయన దివాళీ సెలబ్రేట్ చేశాడంటే లక్ష్మీదేవికి పూజలు చేసి తర్వాత దివాళీ చేశాడో ఏందో మనకు తెలదు, అది పక్కన పెడదాం. తాడేపల్లి ప్యాలెస్కి అప్పుడప్పుడు వీలున్నప్పుడల్లా వచ్చేసి వాళ్ళ మనుషులతోని ప్రెస్ మీట్ అనే ఒక టైటిల్ తోటి పేపర్లన్నీ ఎవడో రాసిస్తాడు స్క్రిప్ట్, దాన్ని అటు తిప్పి ఇటు తప్పి ఏదో మాట్లాడేస్తుంటాడు. ఆ తర్వాత 1 వీక్ వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇదే చర్చ జరుగుతుంది. మళ్ళీ బెంగళూరు బ్యాక్ ఆయన ఇక్కడ మంట పెట్టి వెళ్ళిపోతాడు. దీనికి కొద్దిగా ఫీడ్ ఇస్తుంటాడు జనానికి, మాట్లాడుకోండి, చర్చనీయ అంశాలు ఉండాలి కదా, మళ్ళీ మర్చిపోతారు, లేకపోతే అప్పుడప్పుడు మర్చిపోతారు. అందుకని సో మొన్న 23వ తారీఖు అక్టోబర్లో ప్యాలెస్ లో యథావిధిగా రొటీన్ లో భాగంగా ప్రెస్ మీట్ పెట్టాడు. అది ఎంత బూమ్రాంగ్ అయిందంటే అయ్యా చెప్పనలవి కాదు. ఆ ప్రెస్ మీట్ లో ఆయన ప్రస్తావించిన అంశాలన్నిటి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరకలు బురదలు అంటే విధంగా ఆయన మాట్లాడాడు. అందులో ఫర్ ఎగ్జాంపుల్ చెప్పవలసి వస్తే, కల్తీ మద్యం లిక్కర్ స్కామ్ లో ఎన్డీఏ ప్రభుత్వం నిందితుల్ని రక్షిస్తుంది. అరే నిందితుల్ని రక్షించడం ఏందిరా అయ్యా? నిందితుల్ని పట్టుకొని అరెస్ట్ చేసి పార్టీ నుంచి సస్పెండ్ చేసింది ఎన్డీఏ ప్రభుత్వం. ఆ నిందితులు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ మూలాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈ రెడ్డి ఆ రెడ్డి, మన రెడ్డిలు అందరూ ఆఫ్రికాలో రెడ్డి ఫౌండేషన్ ఇండస్ట్రీస్ పెట్టి అక్కడి నుంచి ఏపీకి తీసుకొచ్చి గత కాలం నుంచి చేస్తున్న వ్యాపారం టైఅప్ జోగి రమేష్, అదే జోగి రమేష్ జాయింట్ వెంచర్స్ అవన్నీ పక్కన పెట్టేసి దాన్ని లేపి దాని గురించి మాట్లాడి అనవసరంగా ఆయన మర్చిపోయిన సబ్జెక్టు లేపుకున్నాడు. ఆ లేపినట్లు ఇంకోటి ఉంది, బాలకృష్ణ తాగి వచ్చాడు అసెంబ్లీకి అన్నాడు. అస్సలు స్పీకరు బుద్ధుందా అన్నాడు. ఇది అనుచితమైన వ్యాఖ్యలు. ప్రివిలేజ్ కమిటీకో లేకపోతే దీన్ని సీరియస్గా ఎన్డీఏ కూటమి వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేయాల్సిన అవసరం ఉంది. సరే, అది వేరే సబ్జెక్టు. దాంతోపాటుగా పనిగా గూగుల్ డేటా సెంటర్ మీద మాట్లాడాడు. ఇప్పుడు మీరు అన్నట్టుగా గూగుల్ ఎందుకంటే దాని మీద ఆయన మాట్లాడిన మాటలు చాలా చర్చనీయాంశాలు అవుతాయి. చాలా అంటే ఇబ్బందికరంగా వాళ్ళ పార్టీకి తిరిగి అది రివర్స్ బాణాలుగా అయిపోయినాయి. సరే, గూగుల్ డేటా సెంటర్కి వద్దాం. భారతదేశంలో హైయెస్ట్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ గూగుల్ డేటా సెంటర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ ప్లస్ డేటా సెంటర్ వైజాగ్. ఇది ఎప్పుడైతే 1,33,000 కోట్ల పెట్టుబడి, భారీ పెట్టుబడి, 1,88,000 మందికి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అంటే ఇది రాష్ట్ర స్థాయి వార్త కాదు, ప్రపంచ స్థాయి. ప్రపంచంలో అన్ని నేషనల్ ఇంటర్నేషనల్లో డిబేట్ జరుగుతుంది దీని మీద. గూగుల్ లాంటి సంస్థ వైజాగ్లో ఎట్లా పెట్టింది, ఎందుకు పెట్టింది, ఇంత పెద్ద ఇన్వెస్ట్మెంట్, హౌ ఇట్ ఈస్ పాసిబుల్, ఏం జరిగింది, ఇంత చర్చ జరుగుతుంటే పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా అరే ఆంధ్రప్రదేశ్లో ఇంత భారీ ఇన్వెస్ట్మెంట్ గూగుల్ చర్చలు జరుగుతూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శ్రేణులు, అంటే జగన్ రెడ్డి గారు ఫారెన్ టూర్లో ఉన్నారు. ఆయన యూటర్న్ తీసుకోక ముందు లండన్లో ఇప్పుడు యూటర్న్ తీసుకున్నాడు కదా, అంతకుముందు జరిగిన సంఘటనలు ఒకసారి మనం మాట్లాడదాం ఏం జరిగిందనేది బ్యాక్గ్రౌండ్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఐటీ మంత్రిగా పనిచేసినటువంటి గుడివాడ అమర్నాథ్ ఐటీ మంత్రి పనిచేశాడు ఆయన. ప్లస్ వైఎస్ఆర్ మీడియా సాక్షి కానీ డిబేట్లు పొంకాలుగా వండి వారించి ఏం చెప్పారంటే, వాళ్ళు చేసిన అభియోగాలు ఏ డేటా సెంటర్ కానే కాదు, అది గోడౌన్. గోడౌన్ అది, అందులో మిషన్స్ ఉంటాయి, ఒక వాచ్మెన్ ఉంటాడు,
క్లీనింగ్ చేస్తుంటారు, ఎంప్లాయీస్ ఉండనే ఉండరు. అది అసలు గోడౌన్, అందులో ఏమొస్తుంది, పోయేదేం లేదు, ఉద్యోగాలు రానే రావు. కానీ కొంతమంది సోషల్ మీడియా వేదిక ద్వారా ఇటువంటి డేటా సెంటర్స్, ఆర్టిఫిషియల్ హబ్బుల ద్వారా కొంత ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ అవుతుందని కూడా అదే చెప్తా. వాళ్ళ అన్న మాటల్లో ప్రధానంగా అది గోడౌను, దానివల్ల ఉపయోగం లేదు, వాచ్మెన్ లాంటి ఉద్యోగాలు నంబర్ 1. నంబర్ 2, ఈ డేటా సెంటర్ వల్ల మొత్తం పొల్యూషన్ అయిపోద్ది, భారీ పొల్యూషన్, అసలు వైజాగ్ మొత్తం పొల్యూషనే అన్నారు. 3వది, డేటా సెంటర్కి వాటర్ విపరీతంగా అవసరం, కన్జంప్షన్. వైజాగ్ వాటర్ మొత్తం డేటా సెంటర్కి వెళ్ళిపోతే వైజాగ్లో తాగడానికి నీళ్లు ఉండవు. అయ్యా ఎంత దారుణం అవుతుందో తెలుసా వైజాగ్ అన్నారు. ఇంతటితో ఆగలా, డేటా సెంటర్కి పవర్ కన్జంప్షన్ బాగా కావాలి, మరి కరెంట్ 24/7 పవర్ ఉండాలి. కరెంట్ మొత్తం డేటా సెంటర్కి వెళ్ళిపోతే వైజాగ్ అంధకారంలో, వైజాగ్లో కరెంట్ ఉండదు. దానివల్ల ఆంధ్రప్రదేశ్లో కరెంటు ఛార్జీలు పెరుగుతాయి, సర్ప్లస్ కాస్త పడిపోయే అవకాశాలు. ఇట్లా 1 2 3 4 5 6 7 బ్లేమ్ చేసి ఉద్యోగాలు రావని, పొల్యూషన్ అని, వాటర్ అని, కరెంట్ అని రకరకాలుగా తీవ్రంగా విమర్శించాలి. వాడు ఛానల్లో చర్చలు పెట్టారు. వాస్తవం ఏంటంటే వాటర్ కన్జంప్షన్ అనేది 0.19 TMCs, అది కూడా పోలవరం ప్రాజెక్ట్ నుంచి ఇస్తారు. అది అసలు నథింగ్. ఇప్పుడు అంత టెక్నాలజీ డెవలప్ అయింది, సస్టైనబుల్ ఇనిషియేటివ్స్ వచ్చినాయి. 2వది పవర్ కన్జంప్షన్ నార్మల్ డొమెస్టిక్ గ్రిడ్ నుంచి వాళ్ళు తీసుకోరు. వాళ్ళకి సపరేట్ క్లీన్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ, రెన్యూవబుల్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ సపరేట్ సెటప్ ఉంటుంది దానికి సప్లై. అందుకే డేటా సెంటర్ వాళ్ళు అదాని వాళ్ళకి ఈ రెన్యూవబుల్ సోలార్ ఎనర్జీకి కాంట్రాక్ట్ ఇచ్చారు, వాళ్ళు వీళ్ళకి సప్లై చేసేటట్టు 40,000 కోట్ల కాంట్రాక్ట్. అది గూగుల్ వాళ్ళు వీళ్ళు ఒప్పందం, వీళ్ళు సప్లై చేస్తారు దీనికి. అది పక్కన పెడితే ఈయన సడన్ గా ప్రెస్ మీట్ లో ఇప్పటిదాకా మాట్లాడిన వాళ్ళ మాజీ మంత్రులు, వాళ్ళ మీడియా, కథ కార్ఖానా ఈ విధంగా విమర్శలు చేస్తూ ఉంటే ప్రజల్లో రివర్స్ వచ్చేసి ఏంది ఇట్లా మాట్లాడుతున్నారు, పిచ్చిగా మాట్లాడుతున్నారు, ఇవన్నీ అర్థం పర్థం లేని బేస్లెస్ అలిగేషన్స్ కదా అని జనం ఫీల్ అయ్యి ఎన్డీఏ ప్రభుత్వం మీద జనం అప్రిషియేట్ చేస్తూ ఉంటే జగన్ రెడ్డి గారు, అది ఎవరు స్క్రిప్ట్ ఇచ్చారో తెలియదు కానీ సడన్గా వచ్చేసి డేటా సెంటర్ అనేది అవసరమే, దానివల్ల ఎకో సిస్టమ్ డెవలప్ అవుతుంది అని ఒక్కసారిగా యూటర్న్ తీసుకునేసరికి ఆ గుడివాడ అమర్నాథ్ అంతకుముందు మాట్లాడిన మాజీ మంత్రులకు మైండ్ బ్లాక్ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళకి పిచ్చెక్కి ఎటు వెళ్ళాలో తెలియట్లా. అంటే వాళ్ళని పిచ్చోళ్ళని చేసే విధంగా ప్రవర్తించాడు. మొత్తం పార్టీనే మొత్తం ఒక్కసారిగా. అంటే ఇప్పుడు వాళ్ళు ఏమనాలా అంటే వాళ్ళని తిట్టాల జనం, వాళ్ళని తిట్టించాడా ఈయన, లేకపోతే ఈయనకి స్క్రిప్ట్ ఇచ్చిన సజ్జల రామకృష్ణారెడ్డి ఈయన ఫూల్ చేశాడా? ఇన్ని రకరకాల కోణాల్లో మనం ఆలోచించాలి. సరే, ఈయన ఫైనల్గా మాట్లాడేది ఏంటంటే డేటా సెంటర్ అవసరం, దానివల్ల జాబ్స్ ఎక్కువగా రాకపోయినా అసలు డేటా సెంటర్ అనేది రావడం వల్ల ఎకో సిస్టమ్ డెవలప్ అయ్యి చాలా సంస్థలు వచ్చి ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి, మనకి డెవలప్ అవుతుంది ఈ ఏరియా మొత్తం. అంతటితో ఆగలా. డేటా సెంటర్ మంచిదే కానీ ఆ క్రెడిట్ అంతా నాకు ఇస్తే ఇట్ ఈస్ ఓకే, మంచిదే. గతంలో ఆయన చేసుకున్నటువంటి ఫోటోలు కూడా పెడుతున్నాడుగా, క్రెడిట్ అంతా నాకు ఇస్తే అది ఓకే. అంటే ఇప్పుడు గోల్ ఏంటంటే గతంలో విమర్శించాము, ఇప్పుడు రియలైజ్ అయ్యాము, నేను యూటర్న్ తీసుకున్నాను, క్రెడిట్ మాత్రం నాకు ఇచ్చేయండి సుమా. అంత అప్పట్లోనే ఒప్పందాలని ఇప్పుడు గ్రౌండ్ అయిందని చెప్పి కార్యక్రమం చెప్పే దాంట్లో ఎక్కడ అది కూడా నేను విశ్లేషణ చేద్దాం మనం నిష్పక్షపాతంగా. గతంలో అదాని, ఈయన చెప్పిన మాటకి నేను కౌంటర్ మాట చెప్తున్నా. గతంలో అదాని డేటా సెంటర్కి జగన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2023 మే 3వ తారీఖు శంకుస్థాపన చేశాడు. మే 3. అయితే దీనికంటే ముందు మనం ఒకసారి పరిశీలించినట్టయితే 2019 ఫిబ్రవరి 14 అదే అదాని డేటా సెంటర్కి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా శంకుస్థాపన చేశారు. సేమ్ అదే డేటా సెంటర్, అదే కంపెనీ, అదే ప్లేసు, అదే శంకుస్థాపన రెండోసారి జగన్ రెడ్డి గారు చేశారు. అంటే జరగాలి చెల్లికి పెళ్లి మళ్ళీ అన్నట్టు. విషయం ఏంటంటే 2019లో నారా చంద్రబాబు నాయుడు గారు అదాని డేటా సెంటర్ పెట్టడం కోసం అగ్రిమెంటు, అండర్స్టాండింగ్ ఏంటంటే 500 ఎకరాలు 3000 మెగావాట్స్ డేటా సెంటరు, దానికోసం 77,000 కోట్ల పెట్టుబడి వీళ్ళు శంకుస్థాపన చేసింది చంద్రబాబు నాయుడు గారు 2019 ఫిబ్రవరి 14. ఈయన దాన్ని ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు అయిన తర్వాత లేదు అంత ల్యాండ్ అవసరం లేదు, ఆ పెట్టుబడి ఏంది, కథ ఏంది, అగ్రిమెంట్ క్యాన్సిల్, మళ్ళీ దాన్ని రివ్యూ చేసి పునః పరిశీలించి దాని మీద ఒక డెసిషన్ తీసుకోవాలని చెప్పి క్యాన్సిల్ చేశాడు 19 అగ్రిమెంట్. 2023లో మళ్ళీ పునఃసమీక్షించి దాన్ని 132 ఏకర్స్కి చేశారు, 500 ఏకర్స్ నుంచి. 77,000 crores ఆ రోజు అగ్రిమెంట్ జరిగితే ఈయన 21,800 crores అగ్రిమెంట్ చేసుకున్నాడు, మళ్ళీ తగ్గించి పడేశారు. ఎందుకో తెలియదు.
ఎందుకు అట్లా తగ్గించి అది కిల్ చేశాడు ఆ సంస్థని. సరే, అంతవరకు బాగానే ఉంది. 2023లో ఆయన శంకుస్థాపన చేస్తే తర్వాత 1 year ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మరి ఆ డేటా సెంటర్ సంగతి ఏమైంది? అది ఆయన శంకుస్థాపన చేసిందన్న పూర్తి చేయాలి కదా, పూర్తి చేయాల, వదిలేశాడు. ఇప్పుడు వచ్చే ఇది అదాని డేటా సెంటర్, గూగుల్ డేటా సెంటర్ కాదంటాడు. గూగుల్ సంస్థ అధిపతి గూగుల్ క్లౌడ్ CEO కురియన్, గూగుల్ CEO సుందర్ పిచ్చే, ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు, ప్రపంచం మొత్తం గూగుల్ డేటా సెంటర్ మేము ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామని స్వయాన్ని వాళ్ళు చెప్తుంటే అది గూగుల్ డేటా సెంటర్ కాదు అదాని డేటా సెంటర్ అంటాడు. ఏందినా గూగుల్ వాడు మర్చిపోయి చెప్తున్నారేంటి? ఏమన్నా అర్థం ఉందా? ఒకటి. రెండోది, ఈయన చేసిన శంకుస్థాపన చేసింది కూడా ఈయన కంప్లీట్ చేయలేకపోయాడు. ఒకదానికొకటి సంబంధం లేని ద్వంద్వ వైఖరి. దీంతో పాటుగా ఇప్పుడు ట్రోల్ అవుతున్న అంశం ఏంటంటే డేటా సెంటర్లో మైండ్ అప్లై చేస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవుతుంది. ఇప్పుడు ఈ మాట ట్రోల్ అవుతుంది. డేటా సెంటర్లో మైండ్ అప్లై చేస్తే అనాలిసిస్ అది కాదు కదా, AI అనేది ఆల్గారిథమ్స్ అప్లై చేస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అప్లికేషన్ ద్వారా మనకి అవుట్పుట్ వస్తుంది. ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది. ఇప్పుడు వీళ్ళు గతంలో చెప్పినట్టుగా వాచ్మెన్ ఉద్యోగాలు కాదు, అది టెక్నికల్ ఎక్స్పర్ట్స్ అందులో ఉంటారు. 1,88,000 మంది అంటే చిన్న ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కాదు అది. సో ఇవన్నిటినీ ఇప్పుడు రియలైజ్ అయ్యి యూటర్న్ తీసుకొని ప్రజల్ని మభ్యపెట్టే విధంగా డేటా సెంటర్ మీద అవగాహన ఉండి లేక లేదా ఆయన కన్ఫ్యూజ్ అయి ప్రజలు కన్ఫ్యూజ్ చేసే విధంగా ఈ విధంగా మాట్లాడి అబాసు పాలయ్యాడు అనేది మనకి స్పష్టంగా తెలుస్తుంది. థ్యాంక్ యూ సార్. సో మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి యూటర్న్ తీసుకోవటం, అట్లాగే నిజంగా ఇదంతా జరిగినటువంటి వ్యవహారం చూస్తుంటే గుబులు ఆయనకు పట్టుకున్నట్టుగా కనిపిస్తుంది. మరోవైపు సజ్జల లేదంటే వైసీపీ నాయకులు ఇచ్చినటువంటి స్క్రిప్ట్ తోటి కొంత జనంలో అయితే మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫూల్ అయినట్టుగా కొంత మనకు విశ్లేషణ బట్టి అర్థమవుతుంది. సో మీరు కూడా నిజంగానే జగన్మోహన్ రెడ్డి ఈ వ్యాఖ్యల సారాంశం ఏంటి, ఎందుకు ఆ తరహా వ్యాఖ్యలు ఆయన వైజాగ్ గురించి గూగుల్ హబ్ గురించి ఆయన మాట్లాడాడు? మీ అభిప్రాయాల కింద నా కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.